జగనన్నకు ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కళలు వస్తున్నాడు, ప్రత్యేక హోదాను తీసుకొస్తాడు అని చెప్పింటాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమంటే అమ్మా పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట ఇచ్చిందని నేను. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చాయ్యా అంటే అదో మా లిక్కర్ షాప్ లో క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, భూమ్ అట, డిఎస్సీ కూడా అన్ని మొత్తం మద్యం షాపులో నెరవేర్చాడు మీ జగనన్న గారు. ఇందుకే ఓట్లేశారా, ఇందుకే గెలిపించారా? ఈ రోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను, అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, రైతులు ఎక్కడ నష్టపోతే వాళ్ళకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధిలో నుంచి ఏర్పాటు చేద్దాము అంటే నేను వెళ్ళి ప్రచారం చేశా. 4,000 కోట్లు ప్రతి సంవత్సరం 3,000 కోట్లు ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం అయితే 4,000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెడతాము అన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం వచ్చినాక అసలు ప్రజలు అన్న సంగతే మర్చిపోయాడు. ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజా దర్బారు నడిపిన మనిషి, ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి. ప్రజా దర్బార్ అని రోజు కనీసం 3 గంటల సేపు ప్రజలే కాదు ఏ లీడర్లు వచ్చినా, ఏ కేడర్ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి. ఎంతమందికి అందుబాటులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసమైన సొంత ఎమ్మెల్యేలకు, కనీసమైన సొంత మంత్రులకే దిక్కు లేకుండా పోయింది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసులు. ఒక్కసారి అందరూ మనసు పెట్టి ఆలోచించండి. ఒక్కసారి న్యాయం ఎటువైపు ఉందో అటువైపు నిలబడండి. లేకపోతే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. నేను నిలబెట్టాను. ఎప్పుడైతే వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ తన భుజానేసుకొని నిలబెట్టింది వైసీపీ పార్టీని. అలాంటిది ఇప్పుడు ఎలా తయారైంది వైసీపీ పార్టీ? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా వైన్ మాఫియా, ఎక్కడ చూసినా శాండ్ మాఫియా. ఎవరు బాగుపడ్డారు? ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ప్రజల కోసం బతకాలి, ఇంటి ఇచ్చిన మాట కోసం ప్రాణమైనా ఇవ్వాలి. అది రాజశేఖర రెడ్డి గారి రక్తం, ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం. ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం వచ్చినాక అసలు ప్రజలు అన్న సంగతే మర్చిపోయాడు. ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజా దర్బారు నడిపిన మనిషి, ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి. ప్రజా దర్బారని రోజు కనీసం 3 గంటల సేపు ప్రజలే కాదు ఏ లీడర్లు వచ్చినా, ఏ కేడర్ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి. ఎంతమందికి అందుబాటులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసమైన సొంత ఎమ్మెల్యేలకు, కనీసమైన సొంత మంత్రులకే దిక్కు లేకుండా పోయింది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసులు. ఒకసారి అందరూ మనసు పెట్టి ఆలోచించండి. అప్పుడు ఆ రోజు ఆయన జైల్లో ఉంటే బస్యాత్ర చేసి అటువైపు నిలబడండి. లేకపోతే భవిష్యత్తు క్షమించండి. ఆ రోజు ఆయన తిరిగి బస్సు యాత్ర చేసి మీరే